అలాగే వారితో వచ్చిన శ్రీకాంత్ సార్, గౌరవ పూజారి ప్రకాష్ ఓం ప్రకాష్ గారు వేదికను అలంకరించారు. గౌరవ ఇమాం సార్, అజీజ్ సార్, మౌలానా ఫిరోజ్ సార్, సార్కి పెద్దలు ఒకటే స్టేజ్ మీద చెప్తారండి విత్ డిఎంహెచ్ఓ అన్నారు. ఇంకోటి కొందరు ఏమంటారు, ఆయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు కాదు. ఇది గవర్నమెంట్కి సంబంధించి ఉన్నది. మీ నెక్స్ట్ డబ్బులు మీరు కడుతున్న పైసలది ఉన్నది, తీసుకుంటే బాగుంటుంది. హాస్పిటల్లో బెడ్ దొరకలేదు, వెంటిలేటర్ దొరకలేదు. మరి ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కొరకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 1 లక్ష రూపాయలు 2 లక్షలు బ్లాక్లో కొనుక్కుంటున్నారు. దాని బదులు వ్యాక్సిన్ తీసుకుంటే బాగుంటుందని మేమందరం మా డిఎంహెచ్ఓ గారితో అన్ని మత పెద్దోళ్ళు అందరం కలిసి ఒకటే స్టేజ్ మీద అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ నేను డిఎంహెచ్ఓ గారు మాట్లాడాలని కోరుతున్నాను. మనకు అవగాహన కల్పిద్దామని ఒకటే మాటలో ఈరోజు తను ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందుకోసం తనకి ధన్యవాదం. అదేవిధంగా ఈరోజు అవగాహన సదస్సుకి వచ్చేసిన మత పెద్దలు అలెగ్జాండర్ గారు మరియు ఓం ప్రకాష్ గారు మరియు ఫిరోజ్ గారు, అతుల్ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ వచ్చారు ఇక్కడ డాక్టర్ శ్రీకాంత్ గారు. సో మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము చూస్తూనే ఉన్నాము, గత నెల నుంచి మన జిల్లాలో రాను కరోనా కేసులు పెరుగుతున్నదే తప్ప తగ్గట్లేదు. చాలామంది మరణాలు కూడా సంభవిస్తున్నది. కాబట్టి ఇంతకుముందు మనకు ఏదైతే ఫస్ట్ వేవ్లో అంత ఫాస్ట్గా ఈ వైరస్ స్ప్రెడ్ కాలేదు. సెకండ్ వేవ్లో చాలా దీని వ్యాప్తి అనేది చాలా త్వరగా జరుగుతుంది. దీనికి కారణం ఒకటే ఏం కాదులే అని ఒకటి నిర్లక్ష్య ధోరణి, లేకుంటే కోవిడ్ నిబంధనలు ఎవరు పాటించకపోవడం. ఈ రెండు వల్లనే మనకు ఈ వైరస్ అనేది బాగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా మనకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కోరుకునేది ఒకటే, మనకు ఈ మహమ్మారి నుంచి దూరం కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ అన్ని సమయాల్లో మాస్క్ ధరించాలని, మరి అదేవిధంగా భౌతిక దూరం 2 గజాలు మనం పాటించాలని, అదేవిధంగా తరచుగా మనం ఏ వస్తువు ముట్టుకున్న తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ చేస్తూ ఉండాలని ఈ సందర్భంగా పదే అందరికి చెప్పడం జరుగుతుంది. ఈ 3 నియమాలు పాటిస్తే తప్పకుండా ఈ వైరస్ నుంచి మనం కాపాడగలుగుతాం మనకు మనమే. దాంతోపాటు అతి ముఖ్యమైనది, ఇప్పుడు ప్రస్తుతం 45 సంవత్సరాల పైబడిన అందరికీ మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఇది చాలా సురక్షితమైనది. దీంతో ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇప్పటివరకు మన ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికి రాలేదు కదా, ఎక్కడ దేశంలో కూడా ఎవరికి రాలేదు అడ్వర్స్ ఎఫెక్ట్. కాబట్టి మీరు భయపడకుండా తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోగలరని ఈ సందర్భంగా నేను మనవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వ్యాక్సిన్లో మళ్ళీ 2 రకాలు, కోవాక్సిన్ వేసుకోవాలా, కోవిషీల్డ్ వేసుకోవాలా అనేది ఏం లేదు. 2 వ్యాక్సిన్ కూడా సమానంగా ఉంటుంది, అంతే పని చేస్తుంది. ఈ వ్యాక్సిన్ చేయడం ముఖ్యమైన లాభం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి కరోనా వస్తే మరణం ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి ఒకవేళ అసలు 99% కరోనా రాదు. ఒకవేళ వస్తే దీనికి మరణం రాదు. ఎందుకంటే సీరియస్నెస్ అంత రాదు, హాస్పిటలైజేషన్ కావాలని అవసరం ఉండదు. ఏదో చిన్నపాటి లక్షణాలతో బయటపడే అవకాశం ఉంది. మీకు లక్షల్లో ఖర్చులు పెట్టే అవసరం ఉండదు. మన ఫ్యామిలీకి దూరం కావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి తప్పకుండా మీరు కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 6 వారాల నుంచి 8 వారాల తర్వాత తప్పకుండా సెకండ్ డోస్ తీసుకోవాలా. అదేవిధంగా కోవాక్సిన్ తీసుకుంటే 29 రోజుల తర్వాత మీరు సెకండ్ డోస్ తీసుకోవాలి. దీంట్లో ఎలాంటి భయాందోళన లేదు. ఇప్పుడు మనకు ఆత్మరక్షణ, శ్రీరామ రక్ష అంటే ఓన్లీ వ్యాక్సిన్. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకుంటారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నేను అడిగిన వెంటనే ఈ సభ మన సాజిద్ ఖాన్ సార్కి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా దీని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన అతుల్ సార్ ఉన్నారు ఇక్కడ, వారికి మీరు ఏ విధమైన డౌట్ అయినా మీరు అడగచ్చు, మీ సందేహాలను నివృత్తి చేస్తారు. అందరికీ నమస్కారం. సమస్త భూమండలాన్ని వణికిస్తున్న ఈ కరోనా
వ్యాధి నుండి మనము బయటపడాలి. ఫస్ట్ అయితే ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు మనందరినీ రక్షించాలి. అదేవిధంగా ఈ వ్యాధి నుండి మనము ఉపశమనము అంటే అందులో కొంచెము మన శరీరంలో శక్తి కావాలి, ఆ వ్యాధిని తట్టుకునే శక్తి కావాలి. ఆ తట్టుకునే శక్తి అంటే ఆ వ్యాక్సిన్ మొదలు మన శరీరంలో వ్యాక్సిన్ పడాలి. వ్యాక్సిన్ పడ్డ తర్వాత కరోనా వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి ఆ వ్యాక్సిన్ మన శరీరంలో ఇస్తూ ఉంటుంది. అందుకని మన 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 అందరి బాధ ఏమంటే మన పెద్దవాళ్ళది, తర్వాత డాక్టర్లది, అందరి సలహాలు ఏమంటే మనం మొదలు వ్యాక్సిన్ చేసుకోవాలి. అందుకని 18 సంవత్సరాల నుండి కూడా వ్యాక్సిన్ పిల్లలకు కూడా వేయడం జరుగుతుంది. ఆ వ్యాక్సిన్ వల్ల మన శరీరంలో చాలా విశేషమైన శక్తిని చేరుకుంటుంది. మన శక్తి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. తర్వాత ప్రతి మతస్థులు కూడా, ఈ మతం ఆ మతం కాకుండా ప్రతి మతస్థులు కూడా వ్యాక్సిన్ని 2 డోసులు వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ వ్యాధి నుండి మనము కాపాడుకోవాలి. సర్వేజనో अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मौके में सरकार और इसी तरह खुसूसी दिलचस्पी रखने वाले मोहतरम साजिद खान की तरफ से वैक्सीन का शोर बेदारी प्रोग्राम जो रखा गया है, जिसका हम सब समर्थन करते हैं। और चूँकि सारी दुनिया में एक बीमारी की वबा फैली हुई है, इसका तदारुक हर एक पर ज़रूरी है। उसके एहतियाती तदाबीर के लिए जो कोरोना वैक्सीन दी जा रही है, हालत रोज़ा दर्जे मजबूरी वैक्सीन ली जा सकती है। इसके ज़रिए से बीमारी से तदारुक और बीमारी का दिफा किया जा सकता है। हम अल्लाह ताला से दुआ करते हैं, अल्लाह ताला सारी दुनिया से इस वबा को ख़त्म फरमाए और तमाम लोगों की खिदमत को सबसे कबूलियत से मालूमात फरमाए। आखिरी दावा मैं मौलाना फेरोज आदिलाबाद गुजारिश करता हूँ कि इस महामारी के अंदर में एहतियाती तदाबीर जो गाइडलाइंस बताई जा रही है, उस पर पूरा अहतमाम फरमाएं। आज आदिलाबाद DMHO साहब के साथ और श्रीकांत साहब के साथ और DPO साहब के साथ आदिलाबाद पुतली बोली PH सेंटर में मैं खुद रोज़े में कंटिन्यू पूरे रोज़े अल्हम्दुलिल्लाह रहता हूँ। आज भी रोज़ा हूँ। रोज़े में आकर वैक्सीन ले लिया। मैं मुफ्ती से, उलमाओं से और सारे लोगों से पूछकर एक प्रोग्राम भी लगाया आज कि जितने भी लोग जो वैक्सीन नहीं लिए वो वैक्सीन लेना, इस वास्ते कि आपको वेंटिलेटर नहीं मिल रहा, आपको रेमडेसिविर इंजेक्शन नहीं मिल रहा और कई लोगों को ऑक्सीजन सिलेंडर नहीं मिल रहा, लेकिन वैक्सीन अवेलेबल है। तो अवेलेबल है तो आप सारे लोग अगर ले लिए तो बहुत अच्छा होता, क्योंकि ये कुछ लोग, कोई मोदी दे रहा, कोई KCR दे रहा, फलां दे रहा, कोई नहीं दे रहा है, गवर्नमेंट दे रहा। आपका टैक्स का पैसा है, आप आके वैक्सीन लीजिए। इससे हट के और कोई अभी फिलवक्त जो सो दूसरी चीज़ों में जाने की ज़रूरत नहीं है। वैक्सीन लेके आप आराम से जो सो, किसी को कोई साइड इफेक्ट नहीं होता, 99% नहीं होता, किसी को 1% अगर कोई दूसरी वजह से अगर कुछ प्रॉब्लम हो रहा तो वो 1% का लोग प्रचार करने की कोशिश कर रहे हैं। इसमें मत जाइए, क्योंकि बहुत सारे नौजवान भी इफेक्टेड हो रहे हैं। हम डेली रिम्स जा रहे हैं, डेली प्राइवेट हॉस्पिटल्स में देख रहे हैं। पहले सिर्फ ओल्ड एज 65-70 ईयर्स के लोग इफेक्टेड हो रहे थे। आज 18 साल से 30 साल के बच्चे कई जगह हॉस्पिटल में, 32 ईयर्स का बच्चा भी परसों एक शमशुद्दीन बोल के गुजर गया। तो मैं पूरे आदिलाबाद डिस्ट्रिक्ट के, जहाँ तक मीडिया के जरिए मेरी आवाज़ जारी, सबको ये बोलना चाहता हूँ, मुस्लिम से रोज़े में लीजिए, अदर दिन मुस्लिम से आप कभी भी ले सकते, आपको कोई एतराज़ नहीं है। और वैक्सीन अपने पास अवेलेबल है बोल के मैं आज इनके साथ आकर मैं खुद वैक्सीन लिया हूं। और मैं DMHO साहब का, श्रीकांत साहब का, सारे लोगों का शुक्रिया अदा करते हुए अपनी बात ख़त्म करता हूं। अस्सलाम वालेकुम, नमस्कार, जय हिंद। ప్రియమైన ఆంధ్రప్రదేశ్ సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం. As we are all aware, the outbreak of coronavirus disease has posed an unprecedented challenge
before the entire world. The public health situation across the world and in our country is witnessing the most critical situation. The humanity is passing through a crisis. To deal with such enormous challenge, apart from the efforts by the government, it is primarily our own duty to behave responsibly by adopting the health protocol as prescribed by the health department. I would like to make a sincere appeal to the people of Andhra Pradesh to strictly follow the COVID appropriate behavior and take all necessary precautions as advised to curb the further spread of the coronavirus. In this need of the hour, we should own the responsibility to strictly adhere to the COVID guidelines and take all necessary precautions to overcome this pandemic. I urge all the people not to be complacent about the danger of contracting the COVID-19 virus. It is high time for everyone to always remain alert and take necessary precautions to protect yourself, your family members, and the society around you. Please remember, this is not the time for any laxity in behavior. The country today is witnessing a new high in the number of COVID cases on daily basis, with new strains of virus circulating which appear to be more contagious. The present pandemic situation is putting an enormous pressure on the medical resources and health infrastructure, and the government is putting all efforts in optimum utilization of the resources for maximum benefit of the people. The civil society representatives, Red Cross volunteers, voluntary organizations have to play a crucial role in creating awareness among the people and steps to be taken to contain the pandemic from spreading further. The government has now permitted all persons above the age of 18 years to get vaccinated. I request all eligible persons to come forward and take the vaccine immediately. It is safe to take the vaccine, and vaccine is the only weapon available to us to fight against the COVID-19 virus. I would also like to appeal to the people to not to neglect any COVID-related symptoms and seek immediate help by calling 104 call center. Expert doctors are available round the clock to help you. In case of any COVID-19 related symptoms are noticed, you should immediately go for testing followed by treatment without any delay. The COVID-19 disease is curable if immediate action is taken for testing followed by treatment if required. It has been found that in several cases, the COVID-19 fatalities are occurring due to delay in testing followed by treatment. As our Prime Minister Narendra Modi had said, the five-fold strategy of testing, tracing, treatment, COVID-appropriate behavior and vaccination is the only solution to fight against the COVID-19 pandemic. People should not compromise on observing COVID-appropriate behavior such as wearing mask, maintaining social distance, and frequent hand wash. Laxity in observing this COVID-appropriate behavior and neglecting in adherence to COVID protocols appears to be the contributing factor behind the first number of cases being reported all over the country during the second wave. The surge in cases being reported on daily basis in the second wave is a matter of grave concern, and there is an urgent need to prevent further spread of the virus with the active cooperation of everyone in the society. The golden rule for any disease is prevention is better than cure. It is therefore highly important to
to be aware of and follow the primary and secondary preventive measures to curb the spread of virus effectively. These include the practice of hygiene, regular washing of the hands with soap, water, and cleaning the house using an alcohol-based sanitizer is recommended, which can effectively kill the virus. Touching specific parts of the face like eyes, nose, mouth, etc. without washing their hands should be avoided, as these are at entry points for the virus. Avoid mingling in crowded areas and always maintain a minimum distance of 3 feet between yourself and your contacts. Wearing mask is an important measure to suppress transmission of the virus and save lives. Masks will be useful for protection of healthy person and prevent further transmission. Home isolation is the best option if you have symptoms such as fever, cough, and difficulty in breathing, etc. And seek medical advice immediately by calling the 104 call center. The situation is evolving very rapidly, hence our response also to meet the pace of the challenge. We need to unite ourselves on humanitarian considerations and face this menace in a responsible and effective manner along with our government. Please remember that we can succeed in the fight against the COVID-19 only with active cooperation of every member of the society. Before closing, I would like to reiterate my appeal to the people of Andhra Pradesh to strictly follow the COVID-appropriate behavior and take all necessary precautions as advised to curb the further spread of the coronavirus. United, we can fight and defeat this menace of COVID-19. Thank you all. Jai Hind. ఒకే రాష్ట్రం 5 కోట్ల ఆంధ్రుల హక్కు 5 కోట్ల ఆంధ్రుల హక్కు జై అమరావతి జోహార్ అమరావతి అమర వీరులకు జోహార్ అమరావతి అమర వీరులకు వన్ స్టేట్ జై అమరావతి జై అమరావతి జై అమరావతి భూములు ఇచ్చాం భూములు ఇచ్చాం భూములు ఇచ్చాం జై అమరావతి 13 జిల్లాలకు ఏకైక రాజధాని 13 జిల్లాలకు ఏకైక రాజధాని సేవ అమరావతి సేవ అమరావతి సేవ అమరావతి 5 కోట్ల ఆంధ్రుల హక్కు 5 కోట్ల ఆంధ్రుల హక్కు జై అమరావతి జై అమరావతి జై అమరావతి ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేసులు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మా కార్పొరేటర్ గారు ముందు దూరదృష్టితో ఆయన ఆల్రెడీ పలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమంలో ఆయన కూడా ప్రతి అనారోగ్యం సిక్ అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ యువ నాయకులు కానీ మేము కానీ అందరం ప్రజలకు ఏది కావాలంటే అది నిత్యావసర సరుకులు తెచ్చేయడం కానీ హాస్పిటల్ దృష్ట్యా ఇంకేదన్నా మన టెస్టులు చేయించడం కానీ అవన్నీ ముందు పనిచేస్తున్నాము. ఇంకొకటి ఈ విషయం అనేది ప్రత్యేకంగా ఈరోజు స్ప్రే చేయించే కార్యక్రమం ఏంటంటే ఎక్కడ ఇంకేదైనా కేసులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా అనే స్వయంగా ఉండి గల్లీ తిరుగుతూ కాలనీ తిరుగుతూ మెయిన్ రోడ్ మీద ఇంటికి ప్రతి ఇంటికి దగ్గరుండి స్ప్రే చేస్తుంది పొద్దున్నుంచి. కాబట్టి ఈ సందర్భంగా మా కార్పొరేటర్ గారికి మేము ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే కరోనా అరికట్టడంలో మొదటి స్థానంలో మా 5th డివిజనే ఉంది. ఎందుకంటే మేము ప్రజలకు ఎంతసేపు ఉన్నా కూడా ఏది కావాలి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అని పరిష్కరించడంలో మేమే ముందు భాగంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏం ప్రాబ్లం అయితే ఇప్పటివరకు రాకుండా మేము అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజుకి పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా
హైదరాబాద్ డివిజన్ నుంచి పిజాగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని 5వ వార్డు డివిజన్ నుంచి అత్యధిక కేసులు నమోదవుతుందని మా దృష్టికి వచ్చింది. మాకు ఫోన్ రాగానే వెంటనే మేము వెళ్ళి శానిటైజింగ్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ వాళ్ళకి ఏ విధమైన అవసరం ఉన్నా కానీ నిత్యావసర అవసరం కానీ వెంటనే ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి హైడ్రోక్లోరోఫామ్ గల్లీలో వాడలో ప్రతి ఇంటికి ప్రతి కాలనీకి చేసుకుంటూ వస్తున్నాము. మల్లికార్జున ఫేజ్ 1 ఫేజ్ 2 రాఘవేంద్ర కాలనీ రామనగర్ కాలనీ ఓల్డ్ విలేజ్ అంతా అయిపోయింది. భవానీ నగర్ చేసుకొని మల్లికార్జున 3rd ఫేజ్కి కొడుతూ ఉన్నాము. రోజుకు పెరుగుతున్న దృష్ట్యా పబ్లిక్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మాస్కులు శానిటైజర్ వాడుతూ అత్యవసరమైన పరిస్థితులు అయితేనే బయటికి రావాలి. సాధ్యమైనంత వరకు మనిషికి ఎడబాటు ఉంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుంటేనే శ్రేయస్సు. దేశం మొత్తం ఒక సైడ్ పోతుంటే మనం ఒక సైడ్ ఇది ఏది పట్టనట్టుగా పోతే దానికి మనం కూడా కారణమవుతూ ఉంటాము. ఎంతసేపు ఉన్నా మనము శానిటైజర్ మాస్క్ వాడుతూ అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని ఈ సభ తెలియజేస్తాం.